వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ఈ కాలంలో ఎన్నేళ్ళు బ్రతుకుతారనే ప్రశ్న ఎవరిని అడిగినా మహా అయితే 60 లేదా 70 ఏళ్ళు బ్రతుకుతామని సమాధానం ఇస్తారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లతో అంతకన్నా ఎక్కువ రోజులు బ్రతకడం కష్టమని దాదాపు అందరూ భావిస్తున్నారు. కానీ 2030 సంవత్సరం నాటికి సగటు మనిషి జీవితకాలం పెరుగుతుందని తాజా అధ్యయనాల్లో ఒకటి చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ఇంపీరియర్ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు దాదాపు 35 దేశాల్లోని మరణాల లెక్కలను, ప్రజల ఆయుష్లో వస్తున్న మార్పులను విశ్లేషించారు. అమెరికా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి అభివృద్ధి చెందిన దేశాలనే కాకుండా వర్ధమాన దేశాలను వారు పరిగణలోకి తీసుకున్నారు. మొదట్లో మనిషి సగటు జీవితకాలం 90 ఏళ్లుండే అవకాశమే లేదని అంతా భావించారు. కానీ జీవన పరిస్థితులు మెరుగవుతున్నాయి కాబట్టి ఇప్పుడది నిజం కాబోతుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన మాజిద్ ఎజాటి తెలిపారు. ప్రపంచమంతా ఒకలా ఉంటే దక్షిణ కొరియా పరిస్థితి వేరేలా ఉంది. ఆ దేశంలో 2030లో జన్మించే ఆడబిడ్డలు సగటున 90 ఏళ్ళు జీవిస్తారని, మగపిల్లలు మాత్రం సగటున 84 సంవత్సరాలే అని అంచనా వేశారు. అలాగే 2030 నాటికి 65 ఏళ్లున్న వృద్ధులు మరో 27 ఏళ్లు జీవించే అవకాశం ఉందట. చాలామంది 120 ఏళ్ల వరకు జీవిస్తారని భావిస్తున్నారు. ఈ దేశ ప్రజలకు బాల్యం నుంచే పౌష్టికాహారం అందడం, ధూమపాన అలవాట్లు లేకపోవడం, వైద్యారోగ్య సేవలను తరచూ వినియోగించుకోవడం వల్లే వారి ఆయుర్దాయం ఎక్కువని మాజిద్ విశ్లేషించారు. 2030లో జన్మించిన వారి ఆయుష్ అధికంగా ఉండే తొలి 10 దేశాలు ఇవే. ఆడపిల్లలు దక్షిణ కొరియాలో 90 సంవత్సరాలు, ఫ్రాన్స్ 89 సంవత్సరాలు, జపాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్ 88 సంవత్సరాలు, ఆస్ట్రేలియా, పోర్చుగల్, స్లోవేనియా, ఇటలీ, కెనడా దేశాల్లో 87 సంవత్సరాలు బతుకుతారట. అదే మగపిల్లల్లో అయితే దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాల్లో 84 సంవత్సరాలు, స్విట్జర్లాండ్, కెనడా, నెదర్లాండ్, న్యూజిలాండ్, స్పెయిన్, ఐర్లాండ్, నార్వే, ఇటలీ దేశాల్లో 83 సంవత్సరాల వరకు బతుకుతారని సర్వే చెబుతోంది. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.